నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తిరుపతిలో అన్నదాన సత్రంలో చేసే కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు వేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత 10-15 ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. అదే కడాయిలో కొంచెం నూనె వేసుకొని 1 కప్ టమాటాలు వేసుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత కొంచెం చింతపండు వేసుకొని అందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత చల్లారబెట్టుకొని మిక్సీ చేసుకోవాలి. వేయించి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకొని ఒక 2-3 వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, ఉడికించి పెట్టుకున్న టమాటా మిశ్రమాన్ని వేసుకొని బాగా సన్నగా మిక్సీ చేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఒక కడాయిలో నూనె పోసుకొని 2 టీ స్పూన్ల నూనె వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు వేసుకొని 2 ఎండుమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు, కొంచెం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఇంగువ వేసుకొని పోపు రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న దాంట్లో మిక్సీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే తిరుపతి అన్నదాన సత్రంలో చేసే కొబ్బరి పచ్చడి రెడీ అయిందండి. మీరు కూడా రెడీ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది వేడి వేడి అన్నంలో కానీ, చపాతీలో కానీ, టిఫిన్స్లో కానీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసుకోండి. నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you for watching.